పంచాయతీ ముగిసింది. సూర్యకళల్లోకి సూటిగా చూసి లక్ష్మి చేసిన సవాల్ ఆ ఊరి చరిత్రలో కొత్త అధ్యాయం. రచ్చబండ దగ్గర ఉన్న జనం గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. రాఘవ మత్తు నెమ్మదిగా దిగుతోంది. అతను అందరి ముందు లక్ష్మిని ఎంత దారుణంగా అవమానించాడో, దానికి బదులుగా ఆమె తన కోసం ఎంత ధైర్యంగా నిలబడిందో అతనికి కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. ఇంటి దారిలో రాఘవ ముందు నడుస్తున్నాడు. లక్ష్మి వెనక నడుస్తోంది. ఇద్దరి మధ్య ఓ భయంకరమైన నిశ్శబ్దం. రాఘవ్లో ఓ పక్క పశ్చాత్తాపం, ఇంకో పక్క కోపం. ఒక ఆడది నా కోసం పంచాయతీలో నిలబడ్డమేంటి, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చేతగాని వాళ్ళ చూస్తున్నారు అనే పురుషాహంకారం వాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంటికి చేరుకోగానే రాఘవ్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయాడు. లక్ష్మి వాకిట్లోకి వచ్చి నిలబడింది. చిన్నోడు భయంగా తల్లి దగ్గరకు వచ్చి ఆమె చీర పట్టుకున్నాడు. వాడిని ఎత్తుకుని గుండెలకు కత్తుకుంది లక్ష్మి. ఇక ఏడవకు నాన్న, మన కష్టాలు తీరిపోయే రోజులొచ్చాయి అని వాడికి ధైర్యం చెప్పింది. కానీ ఆమెకు తెలుసు, అసలు కష్టం ఇప్పుడే మొదలవుతుంది. మరోవైపు సూర్యం మందు దుకాణంలో వాతావరణం వేడెక్కింది. ఒక పల్లెటూరు ఆడది తనను ఊరు ముందు ఎదిరించడాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. మందు బాటిల్ తీసుకుని గ్లాసులు పోసుకుంటూ తన మనుషులతో ఇలా అన్నాడు. ఆ లక్ష్మికి పొగరెక్కువైందిరా. తన మొగుడిని నేనేదో చెడగొట్టినట్టు మాట్లాడుతోంది. అసలు వాడికి మందు లేకుండా ఒక్క రాత్రి గడవదు. ఆ విషయం దానికి తెలీదు. ఇవాళ చూద్దాం. వాడికి మందందకుండా నేను చేస్తాను. రాత్రికి వాడికి పిచ్చి పట్టి ఆ పిల్లను కొట్టి మరీ నా కాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. సూర్యం వెంటనే తన మనుషుల్ని పిలిచి ఊరంతా దండోర వేసినంత పనిచేశాడు. రాఘవ్కి ఎవరైనా సరే ₹1 అప్పిచ్చినా, లేదా నా దుకాణం తప్ప ఇంకెక్కడైనా ఊరి చివర సారా దొరికేలా చేసినా వాళ్ళంతా చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. రాఘవ్కు మందు చుక్క దొరకకుండా ఊరిని దిగ్బంధించాడు. ఈ రాత్రికి రాఘవ పిచ్చివాడైపోయి లక్ష్మికి నరకం చూపించాలని, అప్పుడు ఆ పిల్లే వచ్చి తన కాళ్ళు పట్టుకోవాలని సూర్యం క్రూరంగా ప్లాన్ వేశాడు. సూర్యుడు పడమట కొండల వెనక దాక్కున్నాడు. ఊళ్ళో దీపాలు వెలుగుతున్నాయి. రాఘవ్ గదిలో నిద్ర లేచాడు. పగలు తాగిన మత్తు పూర్తిగా దిగిపోయింది. శరీరంలో నెమ్మదిగా అలజడి మొదలైంది. రోజూ ఈ సమయానికి వాడి గొంతులో ఆ నాటుసారా పడాలి, లేకపోతే నరాలు చిట్లిపోయేంత దాహం. మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. చేతులు వణుకుతున్నాయి. తల బద్దలైపోతున్నట్టుంది. నాలుక పిడిచకట్టుకుపోయింది. లక్ష్మి అని గట్టిగా అరిచాడు. లక్ష్మి వంటింట్లో గంజి కాస్తూ బయటకొచ్చింది. నాకు ₹100 ఇవ్వు, బయటకెళ్ళాలి అన్నాడు రాఘవ తల పట్టుకుంటూ. వాయిస్లో వణుకుంది. లక్ష్మి స్థిరంగా అక్కడే నిలబడింది. ఆమె కళ్ళు జాలిపట్టం లేదు. ఇంట్లో డబ్బులు లేవు. ఉన్న ₹10తో చిన్నోడికి పాలు తెచ్చాను. మీరు బయటకు వెళ్ళడానికి లేదు అని ఖచ్చితంగా చెప్పింది. రాఘవ్ కోపం కట్టలు తెంచుకుంది. మందు దొరకదనే భయం వాడిని మృగంలా మార్చేసింది. నా మీద పెత్తనం చేయకు లక్ష్మి. పంచాయతీలో నా పరువు తీసింది చాలు. ₹100 లోపల పెట్టెలో ఉన్నాయని నాకు తెలుసు. అవి తీసుకొని వస్తావా, నన్ను వెళ్ళి తీసుకోమంటావా? గొంతు పెంచాడు. ఆ డబ్బులు ఊళ్ళో కిరాణా కొట్టు బాకీ తీర్చడానికి దాచాను. మీరు వెళ్ళి మందు తాగడానికి కాదు. ఈ రోజు నుండి మీరు ఆ గడప దాటరు, ఆ మందు సీసా ముట్టరు. ఇది నా శపథం అంది లక్ష్మి వాడి కళ్ళల్లోకి చూస్తూ. రాఘవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరంలో చెమటలు పడుతున్నాయి. మందు కోసం శరీరం చేస్తున్న అరుపు ముందు వాడికి భార్య బిడ్డ ఏమీ కనిపించడం లేదు. వాడికిప్పుడు కావాల్సిన దేవుడు కాదు, కేవలం ఒకే ఒక్క మందు గ్లాసు. గదిలోకి వెళ్ళి తాళం వేసి ఉన్న ఇనుప పెట్టె బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. అది రాకపోవడంతో ఆవేశంతో పక్కనే ఉన్న వస్తువులు విసిరేయడం మొదలుపెట్టాడు. తలుపు దగ్గరున్న నీళ్ల రాగి బిందె గట్టిగా కాలుతో తన్నాడు. దబేల్మని శబ్దం చేస్తూ అది వాకిట్లోకి ఎగిరిపడింది. నీళ్లన్నీ నేల మీద పారాయి. చిన్నోడు భయంతో ఏడుస్తూ లక్ష్మి వెనుక దాక్కున్నాడు. డబ్బులు ఇస్తావా లేదా? నా ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. నాకు $1 పడకపోతే నేను చచ్చిపోతాను. లక్ష్మి ఇవ్వు దయచేసి. రాఘవ్ గొంతులో అహంకారం పోయి ఇప్పుడు బతిమాలుకునే దీనస్థితికి వచ్చాడు. కానీ లక్ష్మి గుండె రాయి చేసుకుంది. వాడి దీనస్థితిని చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ మనసు మార్చుకోలేదు. చచ్చిపోయినా సరే ఈరోజు మీరు మందు ముట్టడానికి వీల్లేదు. మీ ప్రాణాలు పోతే మీ చితిమంటల్లో నేను నా కొడుకు కూడా దూకేస్తాం. కానీ మిమ్మల్ని మాత్రం ఆ సూర్యంగాడి ముందు మళ్ళీ తల వంచుకునేలా చేయను అని గట్టిగా అరిచింది. సమయం రాత్రి 10 అవుతోంది. రాఘవ పరిస్థితి వర్ణనాతీతంగా తయారైంది. పిచ్చి పట్టిన వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాడు. చేతులతో తల బాదుకుంటున్నాడు. మందు కోసం వాడి శరీరంలో ప్రతి అణువు ఆక్రోశిస్తుంది. అతను ఇంకా భరించలేక బయటకు పరిగెత్తడానికి గుమ్మం వైపు వెళ్ళాడు.
ఎవరు ఆపుతారో చూస్తాను. సూర్యం కాళ్ళు పట్టుకునైనా సరే ఈ రాత్రికి నేను తాగాలి అంటూ గడప దాటపోయాడు. సరిగ్గా అప్పుడే లక్ష్మి వాడికన్నా వేగంగా వెళ్ళి వాకిలి తలుపులు రెండు గట్టిగా లాగి మూసేసింది. లోపల గడియ పెట్టి దానికున్న ఒక పెద్ద ఇనుప తాళం వేసింది. ఆ తాళం చెవి తన చీర కొంగుకు ముడేసుకుంది. ఏయ్, ఏంటా పని? తలుపు తీ, తలుపు తీ లక్ష్మి! రాఘవ అరుస్తూ ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా ఊపాడు. లక్ష్మి వెనక్కి తగ్గలేదు. తలుపుకు అడ్డంగా నేల మీద కూర్చుంది. తలుపు తీసేది లేదు. ఆ గడప దాటి మీరు బయటికి వెళ్ళాలంటే నా ప్రాణం పోయాక నా శవం మీద కాలు వేసుకుని వెళ్ళండి. అంతేకాని బతికుండగా మిమ్మల్ని గడప దాటనివ్వను. ఆమె గొంతులో ఉన్న స్థిరత్వం చూసి రాఘవకు దడ పుట్టింది. ఒక అమాయకి పిల్లలు ఒక కాళీమాతలా తలుపుకు అడ్డంగా కూర్చుంది. రాత్రి 12 గంటలైంది. బయట కుక్కలు ఏడుస్తున్నాయి. ఇంట్లో రాఘవ నేల మీద గిలగిలా కొట్టుకుంటున్నాడు. మందు విత్డ్రాల్ సిమ్టమ్స్ అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. నోటి నుండి సొంగ కారుతుంది. కడుపులో పేగులు ఎవరో లాగేస్తున్నట్టు నొప్పి. ఒక్కసారిగా లక్ష్మి కాళ్ళ దగ్గరకు పాక్కుంటూ వచ్చాడు. ఒకప్పుడు 10 మందిలో తలెత్తుకుని తిరిగిన మగాడు ఇప్పుడు తన భార్య కాళ్ళ మీద పడి చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడు. లక్ష్మి, నా తల్లివి కదా, దయచేసి తలుపు తీయవే. నాకు ప్రాణం పోయేలా ఉంది. కడుపు కాలిపోతుంది. నా తల ఎవరో రంపంతో కోస్తున్నట్టుంది. ఒకే ఒక్క చుక్క తాగొస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను లక్ష్మి, నన్ను వదిలేయి అంటూ ఆమె కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూసి లక్ష్మి గుండె ముక్కలైపోయింది. తను ప్రాణంగా ప్రేమించే భర్త తన కాళ్ళ దగ్గర పడి ప్రాధేయపడుతుంటే ఏ భార్యకైనా ప్రాణం పోయేంత పనవుతుంది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు దారుగా కారుతున్నాయి. కానీ ఆమె తన కన్నీళ్లు బయటకు కనిపించనివ్వలేదు. తన మనసు కరిగితే వాడి జీవితం మళ్ళీ ఆ చీకటి కూపంలోకి వెళ్ళిపోతుందని ఆమెకు తెలుసు. ఆమె నేల మీద కూర్చుని రాఘవ తల్లను తన ఒడిలోకి తీసుకుంది. వాడి చెమట పట్టిన నుదుటిని తన చీరకొంగుతో తుడిచింది. వాడి జుట్టును నిమురుతూ ఎంతో ప్రేమగా వాణ్ణి హత్తుకుంది. భరించండి, ఏవండి, ఈ ఒక్క రాత్రి భరించండి. ఈ నరకం దాటితే మనకు మళ్ళీ కొత్త జీవితం వస్తుంది. నా కొడుక్కి సిగ్గుపడని తండ్రి వస్తాడు. నా మీద నమ్మకం ఉంచండి. ఈ రాత్రి నేను మీతో పాటే మేల్కొని ఉంటాను. మీ నొప్పులన్నీ నేను పంచుకుంటాను. కానీ మందు మాత్రం మీకు ఇవ్వను. ప్రాణం పోయినా ఇవ్వను. లక్ష్మి కన్నీళ్లు రాఘవ ముఖం మీద పడుతున్నాయి. రాఘవ బాధ భరించలేక గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయాడు. లక్ష్మి వాడిని గట్టిగా గుండెల కత్తుకుని దేవుణ్ణి తలుచుకుంటూ ఆ చీకటి గదిలో ఒంటరిగా విలిపిస్తోంది. బయట కోడి కూసింది. ఆకాశంలో చీకటి తెరలు తొలగిపోయాయి. లేత ఎరుపు రంగు పరుచుకుంటోంది. గదిలో అంతా నిశ్శబ్దం. నేల మీద రాత్రి పగిలిన రాగి బిందె, చిందరవందరగా పడిన వస్తువులు ఆ రాత్రి జరిగిన భీకర పోరాటానికి సాక్ష్యాలుగా మిగిలాయి. రాఘవ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తల బరువుగా ఉంది. కానీ రాత్రి ఉన్నంత భయంకరమైన నొప్పి ఇప్పుడు లేదు. గొంతు ఎండిపోయి ఉంది. కళ్ళు తెరిచి పైకప్పు వైపు చూశాడు. ఎక్కడున్నానో అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. మెల్లగా తల పక్కకు తిప్పి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం వాడి గుండెను కత్తితో కోసినంత పనిచేసింది. లక్ష్మి నేల మీదే కూర్చొనుంది. తను రాత్రంతా పడుకోలేదు అని ఆమె ఉబ్బిపోయిన కళ్ళు చెప్తున్నాయి. రాఘవ తల ఆమె ఒడిలోనే ఉంది. వాడికి చలివేస్తుందని తన చీర కొంగును వాడికి కప్పి వాడి తలను 2 చేతులతో పట్టుకుని అలాగే గోడ కానుకొని కూర్చుండిపోయింది. ఆ ముఖం మీద అలసట, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనను పట్టుకున్న ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. రాఘవ మెల్లిగా తన తలను ఆమె ఒడిలో నుండి పక్కకు తీశాడు. ఆ అలికిడికి లక్ష్మి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏమండి, ఏమైంది? కడుపులో కాలిపోతుందా? ఆగు, నేను వెళ్ళి నీళ్లు కాస్తాను అంటూ కంగారుగా లేగిపోయింది. రాత్రంతా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల ఆమె కాళ్ళు తిమ్ముర్లు పట్టి లేవలేక నేల మీద పడిపోయింది. రాఘవ్ వెంటనే కంగారుగా లేచి ఆమెను పట్టుకున్నాడు. లక్ష్మి, వాడి గొంతులోంచి మాట పెగలడం లేదు. రాత్రి తను చేసిన రచ, ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చిన ఏడుపు, మందు కోసం చచ్చిపోతానని అరిచిన అరుపులు అన్నీ వాడికి గుర్తొచ్చాయి. ఒక ఆడది, అందులోనూ తనను నమ్ముకొని వచ్చిన భార్య, తన ప్రాణాన్ని నిలబెట్టడానికి రాత్రంతా నిద్రపోకుండా ఒక తల్లిలా కాపలా కాసింది. రాఘవ కళ్ళల్లో మొదటిసారి అపరాధభావం కట్టలు తెంచుకుంది. మందు దిగిపోయిన ఒక నిజమైన మొగాడి కన్నీరది. తనని ఏమీ మాట్లాడకుండా లక్ష్మి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆ చేతులకు ముద్దు పెట్టుకుని తన కళ్ళకద్దుకున్నాడు. అతని కళ్ళ నుండి రాలుతున్న వేడి కన్నీళ్లు లక్ష్మి చేతులను తడుపుతున్నాయి. నన్ను క్షమించు లక్ష్మి, నిన్ను చాలా కష్టపెట్టాను అని గొనుగుతూ అలాగే ఉండిపోయాడు. లక్ష్మి అతన్ని ఆపలేదు. ఆ కన్నీళ్లు
అతనిలో పేరుకుపోయిన ఇన్నాళ్ల పాపాన్ని కడిగేస్తాయని ఆమెకు తెలుసు. ఉదయం 7 గంటలైంది. తలుపు మీద ఎవరో తడుతున్న చప్పుడు. లక్ష్మి వెళ్ళి తాళం తీసి తలుపు తెరిచింది. బయట పెద్దమ్మ నిలబడింది. ఊళ్ళో అందరికీ తల్లో నాలిక లాంటి ఆవిడ. లక్ష్మికి తల్లి లాంటిది. రాత్రి లక్ష్మి ఇంటి నుండి వచ్చిన అరుపులు, గోల గురించి ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆవిడ తట్టుకోలేక వచ్చింది. గడప దాటి లోపలికి వచ్చిన పెద్దమ్మ ఇల్లంతా చిందరవందరగా ఉండడం, రాఘవ ఒక మూల తలదించుకుని కూర్చోవడం చూసింది. ఆవిడకు పరిస్థితి అర్థమైంది. లక్ష్మి, లోపలికి వెళ్ళి కాస్త మంచినీళ్లు తీసుకురమ్మా అని చెప్పి నేరుగా వెళ్ళి రాఘవ ముందు నిలబడింది పెద్దమ్మ. రాఘవ తలెత్తి చూడలేకపోతున్నాడు. ఏంట్రా రాఘవ, ఇంకా బతికే ఉన్నావా? లేక రాత్రి నీలో మనిషి చచ్చిపోయాడా? సూటిగా అడిగింది ఆవిడ. రాఘవ ఉలిక్కిపడి చూశాడు. నీ తండ్రి ఈ ఊరికే పెద్ద దిక్కు. వాడు పోయిన బాధలో నువ్వు మందు మొదలుపెట్టావు. తండ్రి మీద ప్రేమ అనుకుని మేమంతా మిన్నకుండా పోయాం. కానీ చచ్చిపోయిన వాడి మీద ప్రేమతో బతికున్న నీ భార్య ప్రాణాలు ఎందుకురా తోడేస్తున్నావు? నిన్న పంచాయతీలో ఆ ఆడపిల్ల పడ్డ అవమానం చాలక రాత్రి దాన్ని ఇంట్లో పెట్టి హింసించావా? రాఘవ్ గొంతు వణికింది. లేదు పెద్దమ్మ, నాకు రాత్రి ఏమైందో నాకు తెలీదు. నాకు పిచ్చి పట్టినట్టు అనిపించింది. అది పిచ్చి కాదురా, నీలోని బలహీనత. నీకోసం ఆ పిల్ల పడుతున్న నరకం నీకు తెలీదు. నిన్న ఊరి ముందు ఆ సూర్యంగాడు దాన్ని ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? నీకు పౌరుషం ఉంటే వాడి మీద చూపించాలి. ఇంటికొచ్చి మొగుడి కోసం తలుపుకు అడ్డంగా కూర్చున్న ఇల్లాలి మీద కాదు. ఒరే, చచ్చినోడికి ఏడుపు ఒక్కరోజే, కానీ బతుకున్న శవంతో కాపురం చేసే ఆడదానికి రోజూ ఏడుపేరా. నీ భార్య ఇంకొక పిల్ల అయితే ఎప్పుడో ఊరేసుకొని చచ్చిపోయేది. కానీ నీ మీద నమ్మకంతో నిలబడింది. దాన్ని గెలిపిస్తావా? లేక ఆ సూర్యంగాడి ముందు దాన్ని కుక్కచావు చచ్చేలా చేస్తావా? నీ చేతుల్లోనే ఉంది అని కఠినంగా చెప్పి బయటకు నడిచింది పెద్దమ్మ. రాఘవ గుండెల్లో పెద్దమ్మ మాటలు బాకుల్లా దిగాయి. ఇన్నాళ్లుగా తను చేస్తున్నది ఎంత పెద్ద తప్పో, తన భార్య ఎంత భరించిందో అతనికి పూర్తిగా స్పష్టత వచ్చింది. రాఘవ్ అలాగే కూర్చొని ఉండగా చిన్నోడు నిద్రలేచి గదిలోంచి బయటకొచ్చాడు. వాడి చేతుల్లో నిన్న స్కూల్లో పగిలిపోయిన పలక ముక్క ఉన్నాయి. రాఘవన్ చూడగానే వాడు భయంతో ఆగిపోయాడు. వెనక్కి వెళ్ళిపోవడానికి అడుగులు వేశాడు. రాఘవ్కు ప్రాణం పోయినంత పనైంది. తన కన్న కొడుకు తనను చూసి భయపడటమే ఏ తండ్రికైనా మరణశాసనమే. చిన్నోడా, ఇటు రారా అని నెమ్మదిగా పిలిచాడు రాఘవ. చిన్నోడు తటపాటాయిస్తూనే నెమ్మదిగా దగ్గరకొచ్చాడు. ఏంట్రా అది చేతిలో? పలక పగిలిపోయిందా? అడిగాడు రాఘవ వాడి బుగ్గ నిమురుతూ. చిన్నోడు భయంగా కిందకు చూస్తూ అన్నాడు. నిన్న బడిలో పిల్లలు నిన్ను తాగుబోతున్నారు నాన్న. నేను కోపంతో అరిస్తే వాళ్ళు నన్ను కింద పడేసి తొక్కేశారు. పలక పగిలిపోయింది. నాన్న ఎందుకలా తాగుతాడని అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు నాన్న అంటూ వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు వినగానే రాఘవ గుండె ఆగిపోయినంత పనైంది. వాణ్ణి అమాంతం ఎత్తుకుని గట్టిగా గుండెలు కత్తుకున్నాడు. వాడి వీపు మీద కన్నీళ్లు రాల్చాడు. తప్పు నాన్న, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను ఎవరు ఏమీ అనరు. మీ నాన్న గురించి ఇక ఎవరు తప్పుగా మాట్లాడరు. ఈ నాన్న మారిపోయాడ్రా అని వెక్కి వెక్కి ఏడ్చాడు. లక్ష్మి గుమ్మం దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తుంది. ఆమె పెదవుల మీద ఇన్నేళ్ల తర్వాత ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. రాఘవలో మగాడు నిద్రలేచాడు. తన తండ్రి స్థానాన్ని వాడు తిరిగి తీసుకుంటాడన్న ఆమెకు అర్థమైంది. ఉదయం 10 గంటలైంది. ఊళ్ళో వాతావరణం ప్రశాంతంగా ఉన్నా సూర్యం మందు దుకాణం దగ్గర మాత్రం అగ్నిపర్వతం రగులుతుంది. ఏంట్రా, ఇంకా ఆ రాఘవగాడు రాలేదు? సూర్యం కోపంగా తన మనుషుల్ని అడిగాడు. లేదన్నా, రాత్రి వాడింట్లో గోలగోలైంది కానీ బయటకు మాత్రం రాలేదు. ఉదయం కూడా తలుపులు తీయలేదు. సూర్యం అహంకారం దెబ్బతింది. ఒక తాగుబోతు నా మాట కాదన్న ఒక్కరోజు కూడా ఉండలేడు. ఆ లక్ష్మి వాడిని ఏమైనా చేసిందో ఏంటో. పదండి, వాడి ఇంటికి వెళ్దాం. అప్పు తీర్చలేదని వాడిని ఇంట్లోంచి బయటకు లాగి ఊరు మధ్యలో కట్టేసి అవమానించండి. అప్పుడు ఆ పిల్ల వచ్చి నా కాళ్ళ మీద పడుతుందో లేదో చూస్తా అంటూ తన 4 గుండాలతో కలిసి రాఘవ్ ఇంటివైపు బయలుదేరాడు. కొద్దిసేపటికే రాఘవ్ వాకిట్లో అరుపులు. ఏయ్ రాఘవ, బయటికి రారా. అప్పు ఎగ్గొట్టి ఇంట్లో దాక్కుంటావా? బయటికి రా. లక్ష్మి తలుపులు తీసి బయటకు వచ్చింది. సూర్యం మనుషులు కర్రలు పట్టుకుని నిలబడున్నారు. సూర్యం నవ్వుతూ దర్జాగా కుర్చీ వేసుకుని వాకిట్లోనే కూర్చున్నాడు. ఏమ్మా లక్ష్మి, రాత్రి నీ మొగుడికి పిచ్చి పట్టి చచ్చిపోయాడా ఏంటి? బయటకు రావడం లేదు. నిన్న పంచాయతీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. 20,000 రూపాయలు ఇప్పుడే నా చేతిలో పెట్టు, లేకపోతే నీ మొగుడిని జుట్టు పట్టుకుని వీధిలో లాక్కెళ్తాను అని క్రూరంగా అన్నాడు.
లక్ష్మి వెనక్కి తగ్గలేదు. నా భర్త బయటకు రాడు, అప్పు నేను తీరుస్తానని చెప్పాను కదా, గడువు అడిగాను అంది కోపంగా. నీ గడువుతో నాకు పనిలేదు. రేయ్, లోపలికెళ్ళి వాడిని లాక్కరన్రా అని సూర్యం అరిచాడు. ముగ్గురు మనుషులు లక్ష్మిని పక్కకు నెట్టి గడప దాటడానికి ప్రయత్నించారు. లక్ష్మి కింద పడిపోయింది. సరిగ్గా అప్పుడే ఇంట్లోపల నుంచి ఒక భారీ శబ్దం. లోపల గదిలో ఉన్న రాఘవ్ బయటకు వచ్చాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కానీ ఆ ఎరుపు మందు వల్ల వచ్చిన ఎరుపు కాదు, పౌరుషంతో వచ్చిన ఎరుపు. వాడి నడకలో నిన్నటి తడబాటు లేదు, ఒక స్థిరత్వం ఉంది. తన భార్యని కింద పడేసిన మనుషుల్ని చూసి వాడి నరాలు జివ్వుమన్నాయి. లోపల అడుగుపెట్టిన సూర్యం మనిషి కాలర్ పట్టుకుని ఒకే ఒక్క దెబ్బతో వాకిట్లో విసిరి కొట్టాడు రాఘవ. వాడు అమ్మో అంటూ సూర్యం కాళ్ళ దగ్గర పడ్డాడు. అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. సూర్యం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. రాఘవ్ కింద పడి ఉన్న లక్ష్మి దగ్గరకు వచ్చి ఆమెకు చెయ్యందించి పైకి లేపాడు. ఆమె మీద పడిన మట్టిని తన చేతులతో దులిపాడు. సూర్యం వైపు తిరిగి నడుస్తూ గడప దగ్గర నిలబడ్డాడు రాఘవ. ఒకప్పుడు నేను తాగిన మత్తులో నువ్వు దేవుడు అనుకున్నాను రా సూర్యం. కానీ నా భార్య కన్నీళ్ళు నన్ను మనిషిని చేశాయి. ఈ గడప దాటి ఒక్క అడుగు లోపలికి వేసినా నీ తలకాయ తీసి గోదావరిలో వేస్తాను అని గర్జించాడు రాఘవ. సూర్యం అవమానంతో రగిలిపోయాడు. ఒరేయ్, నాకు అప్పున్నావురా నువ్వు, నా డబ్బులివ్వు, లేకపోతే ఈరోజు నీ ఇల్లు జప్తు చేస్తాను. రాఘవ తన మెడలో ఉన్న తన తండ్రి నాటి బంగారపు గొలుసును తెంపి సూర్య ముఖం మీద కొట్టాడు. తీసుకోరా నీ అప్పు, దీని విలువ నీ బాకీకి డబుల్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, ఇక మీదట ఈ ఊళ్ళో నువ్వు మందు దుకాణం ఎలా నడుపుతావో నేను చూస్తాను. నా ఇల్లు కూల్చాలని చూసావు, ఇప్పుడు నీ సామ్రాజ్యం ఎలా కూలుతుందో చూడు. రాఘవ్ విసురు కొట్టిన బంగారు గొలుసు సూర్యం కాలి దగ్గర పడింది. అది కేవలం అప్పు తీర్చిన పత్రం కాదు, సూర్యం అహంకారం మీద రాఘవ్ వేసిన చెప్పుదెబ్బ. ఊరి జనం ముందు తల వంచుకున్న సూర్యం కోపంతో రగిలిపోయాడు. తన మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒరే రాఘవ, ఆ ఒక్క గొలుసుతో నువ్వు మహారాజు అయిపోలేవు. ఈ రాత్రికి నీ సంగతి చెప్తాను అని పళ్ళు కొరుక్కుంటూ వెళ్ళాడు. లక్ష్మి కళ్ళల్లో ఆనందమున్న సూర్యం మాటలకు ఒక చిన్న భయం మొదలైంది. రాఘవ ఆమె భుజం మీద చేయి వేశాడు. ఇక భయపడకు లక్ష్మి, ఇన్నాళ్ళు నాలోని పిరికితనాన్ని ఆ మందు వెనక దాచాను. ఇప్పుడు నా బలమేంటో నాకు తెలిసింది. నువ్వు నా వెనక ఉన్నావన్న ధైర్యం నన్ను ఏ రాక్షసునైనా ఎదిరించేలా చేస్తుంది అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ రాత్రి సూర్యం తన 10 మంది గూండాలతో రాఘవ పొలానికి నిప్పు పెట్టడానికి వెళ్ళాడు. కానీ అక్కడ అప్పటికే రాఘవ చేతిలో కర్ర పట్టుకుని నిలబడున్నాడు. సూర్యం మనుషులు రాఘవ మీదకు దూగారు. కానీ రాఘవ ముందు ఆ గూండాలు నిలబడలేకపోయారు. రాఘవ దెబ్బలకు సూర్యం మనుషులు చెల్లా చెదరయ్యారు. సూర్యం కాలర్ పట్టుకుని లాక్కొచ్చి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర పడేశాడు రాఘవ. ఉదయం తెల్లారేసరికి ఊరంతా రచ్చబండ దగ్గర చేరింది. కానీ ఈసారి అక్కడ దృశ్యం మారింది. నిన్నటిదాకా నేల చూపులు చూసిన రాఘవ ఈరోజు తలెత్తుకుని రచ్చబండ మీద నిలబడ్డాడు. అతని పక్కన లక్ష్మి, చిన్నోడు ఉన్నారు. సూర్యం తలదించుకుని కింద కూర్చొనున్నాడు. సర్పంచ్ రామయ్య గారు అక్కడికి వచ్చారు. రాఘవ్ చేతులు కట్టుకుని పెద్దలందరికీ దండం పెట్టాడు. పెద్దలందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు సూర్యం పోస్తున్న మందు మత్తులో పడి నా తండ్రి పరువును, నా భార్య కన్నీళ్లను, నా కొడుకు భవిష్యత్తును గాలికి వదిలేశాను. నాలాంటి వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకుని ఈ సూర్యం లాంటోళ్ళు పచ్చని కాపరాల్లో చిచ్చు పెడుతున్నారు. మొన్నటిదాకా నా భార్య లక్ష్మి ఈ రచ్చబండ ముందు ఒంటరిగా నిలబడి పోరాడింది. ఈరోజు నేను నా భార్య పక్షాన్ని నిలబడతాను. రాఘవ్ మాటలు ఊళ్ళో జనమంతా ఆశ్చర్యంగా వింటున్నారు. ఇతను నా తండ్రి గొలుసు తీసుకున్న నా అప్పు మాఫీ చేశాడు. కానీ ఈ ఊళ్ళో ఇతని వల్ల నాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నా భార్యలా రోజు కన్నీళ్లు పెట్టుకునే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ సూర్యం మందు దుకాణం ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదని గట్టిగా అరిచాడు రాఘవ. రాఘవ మాటలతో అక్కడున్న ఆడవాళ్ళందరికీ ఒక ధైర్యం కట్టలు తెంచుకొని వచ్చింది. పెద్దమ్మ ముందుకొచ్చింది. రాఘవ్ చెప్పింది నిజం. సర్పంచ్ గారు, ఆ దుకాణం వల్లే మా ఊరి మగాళ్ళు పనికిమాలిన వాళ్ళగా మారుతున్నారు. ఈరోజు ఆ దుకాణాన్ని మూసేయాలి అని తీర్మానించింది. ఊరి జనమంతా ఏకమయ్యారు. సర్పంచ్ కూడా ఊరి ప్రజల మద్దతు చూసి సూర్యం దుకాణాన్ని శాశ్వతంగా మూసేయాలని, అతను ఊరు విడిచి వెళ్ళిపోవాలని తీర్పు చెప్పాడు. సూర్యం అవమానంతో తలదించుకొని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. పంచాయతీ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. రచ్చబండ దగ్గర రాఘవ, లక్ష్మి, చిన్నోడు మాత్రమే మిగిలారు. రాఘవ నెమ్మదిగా లక్ష్మి వైపు తిరిగాడు. ఆమె కళ్ళల్లో ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన బాధంతా కొట్టుకుపోయి ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తోంది. రాఘవ ఒక్కసారి కింద కూర్చుని లక్ష్మి 2 పాదాలను తన చేతులతో పట్టుకున్నాడు. లక్ష్మి కంగారుగా, ఏవండి, ఏంటా పని? దేవుళ్ళలాంటి వాళ్ళు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి
వదలండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. లేదే లక్ష్మి, ఈరోజు నేను బతుకున్నానంటే అది నీ వల్లే. నువ్వు నా భార్యవు కాదు, తల్లివి, నా ప్రాణాలు కాపాడిన దేవతవి. లోకమంతా నన్ను చీకొట్టినా నువ్వు నన్ను వదల్లేదు. నీ కన్నీళ్లతో నన్ను కడిగావు. నీ మొండితనంతో నన్ను మనిషిగా చేశావు. ఈ జన్మలో నీకు బానిసగా బతికినా నీ రుణం తీర్చుకోలేని లక్ష్మి అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు రాఘవ. లక్ష్మి అతన్ని పైకి లేపి గట్టిగా హత్తుకుంది. మీరు నా ప్రాణం. ఏమండి, నా ప్రాణం నేను ఎలా వదులుకుంటాను అంది కన్నీటితో నవ్వుతూ. చిన్నోడు వాళ్ళిద్దరిని చూసి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళను వాటేసుకున్నాడు. ఆ క్షణంలో ఆ కుటుంబం తిరిగి పుట్టింది. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కష్టపడే వాళ్ళ కోసం ఎప్పుడూ ఒక అందమైన వసంతాన్ని తీసుకొస్తుంది. 6 నెలలు గడిచాయి. రాఘవ్ పూర్తిగా మారిపోయాడు. పాత మిత్రులు, వ్యసనాలు వదిలేశాడు. తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్తున్నాడు. ఎండిపోయిన వాళ్ళ పొలంలో ఇప్పుడు వరి పైర్లు పచ్చగా నవ్వుతోంది. ఇంటి ముందు అమ్మేసిన ఆవుల స్థానంలో కొత్తగా 2 పాడి ఆవులు వచ్చాయి. పగిలిన పెంకులు మారిపోయాయి. ఇంటికి కొత్తగా సున్నం వేశారు. లక్ష్మి ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెడుతోంది. ఆమె చేతుల నిండా గాజులు, నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు. పెళ్ళైన కొత్తలో రాఘవ్ ఎలాగైతే మురిపెంగా చూసేవాడో ఇప్పుడు అదే చూపులతో వాకిట్లో నిలబడి లక్ష్మిని చూస్తున్నాడు. లక్ష్మి అని పిలిచాడు. లక్ష్మి వెనక్కి తిరిగి చూసింది. రాఘవ్ చేతిలో ఒక అందమైన పట్టుచీర ఉంది. పెళ్ళైన కొత్తలో వరి దిగుబడి రాగానే కొనిస్తానని చెప్పిన అదే ఎర్రటి పట్టుచీర. ఆ చీరను చూసి లక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు ఇవన్నీ ఎందుకండి? మీరు మారారు, నా జీవితానికి అదే చాలు అంది సిగ్గుపడుతూ. నువ్వు నా మహారాణివే, నీకు ఏది ఇచ్చినా తక్కువే అని ఆ చీరను ఆమె చేతిలో పెట్టాడు రాఘవ. చిన్నోడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. రాఘవ్ వాడిని తన సైకిల్ మీద కూర్చోబెట్టుకుని స్కూల్ దగ్గర దింపాడు. ఒకప్పుడు రాఘవన్ చూసి నవ్విన పిల్లలందరూ ఇప్పుడు వాడిని చూసి గౌరవంగా పక్కన నిలబడుతున్నారు. ఎందుకంటే రాఘవ్ ఇప్పుడు ఆ ఊరికి ఒక ఆదర్శ రైతు. ఊళ్ళో వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే ముందు నిలబడే మనిషి. చిన్నోడు తన స్నేహితుల దగ్గరికి ఎంతో గర్వంగా అన్నాడు, చూసారా మా నాన్న ఎంత మంచోడో. మా నాన్న నాకు సైకిల్ మీద స్కూల్కి తీసుకొచ్చాడు. ఆ మాటలు వింటున్న రాఘవ్ గుండె గర్వంతో ఉప్పొంగింది. తను పోగొట్టుకున్న తండ్రి స్థానాన్ని, కొడుకు ప్రేమను తిరిగి సంపాదించుకున్నాడు. సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వెళ్తుంటే అతని ముఖంలో ఎంతో ప్రశాంతత. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు పడమటి కొండల వెనుక నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా బంగారు రంగులో మెరుస్తోంది. గోదావరి కాలువ గట్టు మీద రాఘవ, లక్ష్మి కూర్చొనున్నారు. గోదావరి నీళ్లు ప్రశాంతంగా పారుతున్నాయి. రాఘవ లక్ష్మి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నీకెప్పుడైనా అనిపించిందా లక్ష్మి, నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాగుండని? నెమ్మదిగా అడిగాడు రాఘవ. లక్ష్మి చిరునవ్వు నవ్వి గోదావరి వైపు చూస్తూ అంది. గోదావరికి వరదొచ్చిందని ఎవరైనా ఊరు విడిచిపోతారా అండి? వరద తగ్గేదాకా ఎదురు చూస్తారు. నా ప్రేమ కూడా అంతే. నా మొగుడు నాకు కావాలి. అందుకు నేను ఎంతకాలమైనా యుద్ధం చేయడానికి సిద్ధమే. రాఘవ ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఆమెను తన భుజానికి హత్తుకున్నాడు. తాగుబోతు భర్తను మార్చడం అంటే రాళ్లతో కొట్టడం కాదు, కన్నీళ్లతో కడగడం. పగతో సాధించేది ఏదీ శాశ్వతం కాదు, కానీ ప్రేమతో గెలుచుకున్నది ఏది ప్రాణం పోయినా తోడుంటుంది. లక్ష్మి చేసింది అదే. ఆమె పోరాడింది ప్రేమతో, కన్నీళ్లతో, ఒంటరిగా. చివరికి ఒక మొగాడిని మహారాజుగా నిలబెట్టింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.